చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా జిమ్లో చెమటోడ్చుతూ కొత్త లుక్ కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంటున్నాడా? బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 పై ఇండస్ట్రీలో ఎందుకింత చర్చ జరుగుతోంది? అసలు ఈ వయసులో కూడా చిరంజీవి ఎందుకింత కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు? పాన్ ఇండియా హీరోస్తో పోటీ పడాలి అనుకుంటున్నాడా? హావ్ ఎ లుక్. మెగా 158 ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి. పవన్ కళ్యాణ్ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ అంటే ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో కనిపించిన రక్తంతో తడిసిన గొడ్డలి, గోడలపై బుల్లెట్ మార్క్స్ సినిమా టోన్ ను ముందే హింట్ ఇచ్చేశాయి. ద బ్లేడ్ దట్ సెట్ ద బ్లడీ బెంచ్ మార్క్ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు అనే భావన కలుగుతోంది. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్, గ్యాంగ్ వార్స్ ఈ కథలో కీలకంగా ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం చిరంజీవి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. రీసెంట్ గా రిలీజ్ అయిన జిమ్ వీడియోలో మెగాస్టార్ వర్కౌట్స్ తో తన బాడీని మళ్లీ యాక్షన్ మోడ్ లోకి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నాడు. అయితే ఈ వర్కౌట్స్ పై మరో చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే టాలీవుడ్ లో తిరుగులేని స్టార్డమ్ సాధించిన చిరంజీవి ఇంకా ఎందుకింత కఠినమైన కసరత్తులు అన్న ప్రశ్న వినిపిస్తోంది. కానీ మెగా 158 లో ఆయన పాత్ర రా అండ్ పవర్ఫుల్ ఎనర్జీతో కనిపించాల్సి ఉంటుందట. కేవలం లుక్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ మూవ్మెంట్స్ కోసం ఈ వర్కౌట్స్ అని మూవీ టీం చెప్తోంది. మెగా 158 లో మరో ఆసక్తికర అంశం మల్టీ స్టారర్ ఎలిమెంట్స్. మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం భారీగా జరుగుతోంది. అదే నిజమైతే మొదటిసారి చిరంజీవి, మోహన్ లాల్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరోవైపు తమిళ స్టార్ కార్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇక ప్రియమణి, డింపుల్ హయాతి, అనస్వర రాజన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఈ భారీ కాస్టింగ్ చూస్తుంటే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎస్ తమన్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని విజువల్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి.